మదర్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఉన్న టైంలో అమ్మ ఎన్టీఆర్ గారు ఉన్న టైంలో చాలా మంది ఇండస్ట్రీ పీపుల్ అమ్మతో చాలా క్లోజ్గా ఉన్న సిచ్యువేషన్స్. కాకపోతే ఏంటంటే వన్స్ అక్కడ నుంచి పర్సన్ దూరం అయిపోయిన తర్వాత సేమ్ సింపతి కానివ్వండి, సేమ్ సపోర్ట్ కానివ్వండి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అమ్మకి దొరికిందా? కొంతమంది డెఫినెట్లీ ఉన్నారు కదా. ఇప్పుడు అదే చెప్తున్నారు కదా, అందరూ ఎవరో ఒకళ్ళు సైడ్స్ తీసుకోవాలి. ఈ సైడ్స్ తీసుకొని ఇప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే, మీడియా ముందుకు వచ్చేసి ఎవరో ఒకళ్ళు ప్రతి వాళ్ళు ఏదో ఒకటి చెప్తారండి. ఐ మీన్ ఓ పొలిటీషియన్ ఒక రకంగా చెప్తాడు, ఒక సినిమా యాక్టర్ ఒక ప్రొడ్యూసర్ ఇంకో రకంగా చెప్తాడు, ప్రామినెంట్ పీపుల్. బట్ వాట్ ఈస్ ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ దేర్ వర్డ్స్? యూనో ఇప్పుడు నేను ఒక లూజ్గా ఒక స్టేట్మెంట్ నేను చెప్పగలనండి, ఎవరి గురించి అయినా చెప్పగలను, ఎందుకంటే నాకు తెలిసిన ఒక నిజం గురించి నేను ఒక స్టేట్మెంట్ నిజంగా ఇవ్వగలను. కానీ మనం ఒక చెప్పే ముందు దాని రీపర్కషన్స్ ఏంటి. నాకు ఇక్కడ ఏదైనా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నాకు ఇప్పుడు శ్వేత గారు మీ గురించి మంచిగా చెప్పి మీకు నచ్చిన వాళ్ళ గురించి చెడుగా మాట్లాడితే నాకు మీ దగ్గర నుంచి మైలేజ్ వస్తుందని అనుకోండి. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఇలా మీడియా ముందు వచ్చి ఏదో మాట్లాడటం, వాళ్ళకి ఏదో మైలేజ్ వచ్చి ఉండొచ్చు, మేబీ దట్ పర్సన్ వాళ్ళ నుంచి బెనిఫిట్స్ ఉండొచ్చు. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటి అని అంటే, ఆ కష్టాలు ఏంటనేది మాకు తెలుసు. ఓకే, వీళ్ళందరిలోకి మేము యాక్చువల్లీ చాలా కష్టపడి ఇంకా మేము వీఆర్ నౌ ఓకే గుడ్, ఇంకా యూనో మేము టాప్ పొజిషన్, అంటే మా పొజిషన్ టాప్ పొజిషన్ అని అంటే మనిషి పీస్ఫుల్గా ఉండి మనం మన పనులు చేసుకోగలిగితే అదే నా ప్రకారం ఈజ్ టాప్ పొజిషన్ ఇన్ ఎనీవన్స్ లైఫ్. ఓకే, డబ్బులు సంపాదించడం టాప్ పొజిషన్ ఇన్ లైఫ్ అన్నాను నేను. సో ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. యాజ్ ఎ సెడ్ దాట్ యూనో, ఒకటి అర్థమైంది ఏంటి అంటే, చాలా తక్కువ ఏజ్లో ఈ మనుషులు దే ఆర్ లైక్ దట్ యూనో, మన పరిస్థితులు బట్టి మారిపోతూ ఉంటారు. బట్ వాళ్ళు ఒక బ్యాచ్కి భజన చేస్తూ ఉంటారు, లేకపోతే ఒక బ్యాచ్ గురించి ఏదో చెప్తూ ఉంటారు. సో వాళ్ళని పెద్ద ఐ డోంట్ కేర్ అండి, ఎందుకు నాకు వాళ్ళు ఏం అన్నం పెడతలేదు, నాకు వాళ్ళ వల్ల బతకట్లేదు. నన్ను బతికించేవాళ్ళు, నన్ను బతికించేది నా ఎడ్యుకేషన్, నన్ను చూసుకునేది మై పేరెంట్స్, మై మదర్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ మై పేషెన్స్. యూనో నేను చూసే నా పేషెన్సే నాకు సపోర్ట్. ఓకే, నేను వచ్చిన 4 yearsలో నాకు ఇక్కడ ఏమి గాడ్ ఫాదర్స్ లేరు, లేకపోతే నా బ్యాక్గ్రౌండ్ చూసుకుని ఇక్కడ ఎవరు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు లేరు. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ వాంట్ ఈజ్ బికాస్ ఆఫ్ మై వర్త్. ఓకే, నేను ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి యూనో దేవుడు మనల్ని ఎక్కడో చోట తీసుకెళ్ళి మంచి పొజిషన్లో కూర్చోబెడతాడు, అంతే. ఓకే, అండ్ మీకు ఎన్టీఆర్ గారికి మధ్య రిలేషన్ ఎలా ఉండేది? ఇట్స్ ఫైన్. అంటే హాలిడేస్ మీరు చెప్పినట్టు వెళ్ళినప్పుడల్లా ఐ యూస్ టు మీట్ హిమ్, యూనో యూస్ టు బ్లెస్ మీ, యూస్ లైక్ అడిగేవారు ఎలా ఉందని, బాగా చదువుకోండి అని చెప్పేవారు. అట్లా యూనో హీ యూస్ టు మోటివేట్ మీ. కూడా మీరు అనే ఆయన ఏ ఏజ్ గ్రూప్ ను ఎవరినన్నా మీరనే అంటారు ఆయన. హీ నెవర్ కాల్స్ ఎనీవన్ నువ్వు, ఎనీ ఏజ్ గ్రూప్ మీరనే అంటారు ఆయన. ఓకే, ఆయనలో ఒక క్వాలిటీ అది. అంటే లైక్ ఆయనతో టైం స్పెండ్ చేసినప్పుడు ఆయన దగ్గర నుంచి టైం అంటే ఆయనకి అంత టైం ఉండేది కాదు కదా, ఆయనకి టైం ఉండేది కాదు. ఆయన పడుకునేదే 4 hours పడుకునేవారు. సో ఆ టైంలో ఎంత టైం మనం ఆయనతో టైం స్పెండ్ చేయగలం, ఆయనకి అలాంటి ఎంటర్టైన్మెంట్స్ అట్లాంటివి ఏమి ఉండే కాదు కదా. ఓన్లీ ప్రాబబ్లీ పర్సన్ హూ స్పెండ్ మ్యాక్సిమం టైమ్ ఈజ్ మామ్ ఇన్ హిజ్ లైఫ్. సో ఆ టైంలో ఏదన్నా, బట్ నాతో పెద్ద ఇంటరాక్షన్ అంటే కలిసినప్పుడు ఏదైనా టిఫిన్ చేయటము, లేకపోతే రేర్లీ ఒక్కొక్కసారి డిన్నర్ కలిసి చేయటము, అట్లా ఉండేది. కానీ సజెషన్స్ ఇచ్చేవారా సార్? సజెషన్స్ ఇచ్చేవారు తప్పకుండా. అదే చెప్తున్నాను కదా, బాగా చదువుకోండి, కాన్సన్ట్రేట్ చేయండి, ఇవన్నీ మీరు పట్టించుకోకూడదు, పొలిటికల్గా వచ్చేవి, మీ ఎయిమ్ అనేది డిఫరెంట్, వాటి గురించి ఏమి ఇబ్బంది పడకూడదు. అప్పుడు ఏం చదువుకుంటూ ఉండేవారు మీరు? 11th 12th బైపీసీలో ఉన్నాను కదా. బైపీసీ అని అంటే అప్పటికి లైక్ ఆ తర్వాత ఎలక్షన్ గెలవడం జరిగింది, విన్ అయ్యారు. తర్వాత ఆఫ్ కోర్స్ ఆ తర్వాత మల్టిపుల్ ఈవెంట్స్. అమ్మకి ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉండేది డెఫినెట్గా, ఎందుకంటే అంత పెద్ద పర్సన్ అమ్మ అనేసరికి చాలా అభిమానంగా ఉండేవారు, చాలా ఇష్టంగా ఉండేవారు. అంటే అమ్మ చేసిన సర్వీస్ కూడా చిన్నదేం కాదు ఆ టైంలో, అంటే ఇటు పార్టీ వైజ్గా కానివ్వండి, అన్ని రకాలుగా కూడా. కాకపోతే బయటకు వచ్చేసరికి అంతా కూడా అంటే నాకు తెలిసినంత వరకు నేను అడుగుతున్నాను, నెగిటివ్ గానే అంతా కూడా స్ప్రెడ్ అయింది. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక మంచి అంటే మేమేమి చూస్ చేసుకుని రాలేదు కదా. లైక్ ఒక ఎన్టీఆర్ గారు లైఫ్లోకి రావాలి అని అంటే కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు కదా. ద పర్సన్ హ్యాస్ టు చూస్, రైట్? ఆయన చూస్ చేసుకున్న వ్యక్తి కదా, మనం ఏం ఆయన మ్యానిపులేట్ చేసే వ్యక్తిత్వం కాదు కదా. ఆయన్ని కొన్ని కోట్ల మంది దగ్గర ఆయన ఈజ్ లైక్ ఆరాధ్య దేవుడు. ఆయన ఒక మనిషికి నచ్చి ఆయన ప్రాబ్లీ ఆయన డిసైడ్ అయ్యి ఒక పర్సన్తో ఉండాలని అనుకున్నప్పుడు
వీళ్ళంతా ఎవరండి నాకు అర్థం కాదు. సో బేసిక్గా ఇప్పుడు అదే మనిషి పేరు పెట్టుకునే కదా అది ఒకప్పుడు అదే వ్యక్తి గురించి మీరు అందరూ నెగిటివ్గా చెప్పి ఇది చేయలేదు అది చేయలేదని ఇప్పుడు అదే వ్యక్తి ఫోటోలు పెట్టుకునే కదా మళ్ళీ ఇంకా మీరు అందరూ సర్వైవ్ అవుతున్నారు. ఇది ఒకటి సెల్ఫ్ వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిన సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అంటాను. సో కాబట్టి ఐ థింక్ ఆల్ దట్ ఈస్ ఇమ్మెటీరియల్. సో లైక్ అంటే వన్స్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఇదంతా ఓకే, వన్స్ ఎన్టీఆర్ గారు కాలం చేశాక అమ్మ ఇంకా పాలిటిక్స్ నుంచి కంప్లీట్ గా దూరంగా ఉన్నారు. దూరంగా ఏం లేరు. బట్ ఏంటంటే ఇప్పుడు ఆయన పెట్టిన పార్టీని నడిపి తీసుకెళ్ళాలి కదండి. ఇప్పుడు ఒక ఆశయం మీరు ఏదో ఒక ప్రేమగా ఒకటి బిల్డ్ చేసుకున్నారు ఒకటి మనం అది చేయలేని పరిస్థితిలో ఆ వ్యక్తి లేనప్పుడు దాన్ని తీసుకెళ్లేవాడు ముందుకి ఎవరో ఒకరు ఉండాలి, టార్చ్ బేరర్స్ ఉండాలి కదా. సో ఆ పొలిటికల్ పార్టీని లాక్కోవటం జరిగింది. ఇప్పుడు సరే వాళ్ళ సైడ్ వాళ్ళు అనుకుంటారు పార్టీని సేవ్ చేయడానికి. నిజానికి ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఒక పార్టీని సేవ్ చేయడానికి ఒక మనిషిని చంపేయాల్సిన అవసరం లేదు కదా, రైట్? ఒక మనిషి అంటే ఎన్టీఆర్ గారు అనే ఆయన గాడ్ లాంటి వ్యక్తి. ఆయన స్థాపించిన పార్టీ కదా, ఆయన స్థాపించిన పార్టీ. ఆ పార్టీ ఆయన ఏమన్నా చేసుకుని ఆయన ఇష్టం. సరే రేపు అనుకుందాం ఆ పార్టీ వల్ల ఏమైనా నష్టం వస్తుందా, ఆ పార్టీ వల్ల పార్టీలో ఏమైనా అవుతుందా, అది సెకండరీ. ఆయన ఇష్టం అది. ఆయన ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ఆయన పార్టీని ఒక వ్యక్తి కోసం పోగొట్టుకుంటాడండి? పోగొట్టుకోడు కదా, చేయరు కదా. కానీ ఇంకొకళ్ళు ఎవరో అయ్యో మీరు పార్టీ పాడు చేస్తున్నారని ఇంకొకళ్ళు ఎవరో దానికి రియాక్ట్ అయ్యి పార్టీని మీరు లాగేసుకొని ఒక పార్టీకి సంబంధించిన అసెట్స్ తీసేసుకుంటే ఆ వ్యక్తికి ఎంత బాధగా ఉంటుంది. మీది అనుకుని ఎంతో కష్టపడి ప్రేమగా బిల్డ్ చేసుకున్న ఒక డ్రీమ్ని ఇంకొకళ్ళు లాగేసుకుంటే ఎంత బాధ ఉంటుందండి. సో ఐ థింక్ ప్రాబబ్లీ దట్ ఈస్ వాట్ హ్యాస్ కాస్డ్ అదే బేసికలీ మాట్లాడే వాళ్ళు ఏమన్నా 100 థింగ్స్ దే విల్ స్పీక్. బట్ దిస్ ఈజ్ మీ హూ ఐ వాజ్ ఇన్ ద సిచ్యువేషన్. కాబట్టి నేను మాట్లాడేది ఈజ్ ఆఫ్ కోర్స్ ద మోస్ట్ రిలయబుల్ పార్ట్. ఓకే, ఎందుకంటే మిగతా ఎవరు చెప్పినా నేనున్నానని 100 మంది నేను ఇప్పుడు అప్పుడప్పుడు చూసి నవ్వుకుంటూ ఉంటాను. ఎవడెవడో అసలు ఐ డోంట్ ఈవెన్ నో. ఇప్పుడు ఉన్న కొంతమంది పొలిటీషియన్స్ నేనున్నాను, నేను చూశాను, ఇది జరిగిందని చెప్తూ ఉంటారు. ఐ లాఫ్ ఎట్ దెమ్. ఆయన దాకా యాక్సెస్ రాగలిగిన ఈ రోజు 90% మాట్లాడే వాళ్ళు ఎవరికి యాక్సెస్ లేదు అసలు. నోబడీ హ్యాస్ యాక్సెస్. మరి అంతా చాలా మంది చెప్పుకుంటే అదే ఇప్పుడు మీడియా కూడా ఎట్లా అవుతుంది అంటే దాన్ని ప్రొజెక్ట్ చేసేసరికి 1,00,000 మంది చూసేసి ఇదే జరిగిందని. ఇన్ఫాక్ట్ పోయినసారి రామ్ గోపాల్ వర్మ గారు ఒక లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఒక సినిమా తీశారు. ఆయన మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏదో చెప్తుంటే మేడం నేను చేసే సినిమా నాకు కూడా చెప్పాడు ఆయన, నేను చేసే సినిమా నేను ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవనండి, మీరు నాకు ఇది చెప్పినా నేను చేయండి అంటే నేను చేయలేను. ఎందుకంటే నాకంటూ ఒక ఐ నీడ్ సమ్ ప్రూఫ్, ఐ నీడ్ సమ్ నేను రేపు చేసేది నేను పోయినా కొన్ని 50 సంవత్సరాల తర్వాత ఎవరన్నా చూస్తే అది రియలిస్టిక్గా మ్యాచ్ అవ్వాలి. అది నా కోసం చేస్తున్నాను, మీ కోసం కాదు, లేకపోతే సొసైటీ కోసం కాదు అని ఒకటే మాట చెప్పాడు ఆయన. ఈ సైడ్ సొసైటీ కోసం అసలు కాదు, ఇది నా కోసం, నా రీసెర్చ్, నాకు ఇంట్రెస్ట్. హౌ కెన్ ఎన్ ఎన్టీఆర్ లైక్ పర్సన్ లెజెండ్, హౌ కెన్ ఈ ఫాల్ ఫర్ సమ్ వన్ లైక్ యూ అండ్ దెన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్? సో హీస్ క్యూరియాసిటీ వాజ్ దట్. సో అట్లా నమ్మేవాళ్ళు నమ్మారు, నమ్మని వాళ్ళు నమ్మలేదు. ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ అదే చెప్తున్నాను కదా, అసలు అంత సింగిల్ థాట్ ప్రాసెస్లో అందరూ నమ్మితే ఇన్ని కులాలు ఎందుకు, ఇన్ని మతాలు ఎందుకు చెప్పండి? ఇవే దీనికనే ఇంత ఫైట్ చేసుకుంటున్నారు. ఇంకా ఒక వ్యక్తి గురించి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే ఐ డోంట్ కేర్ అంతే.